మకర రాశి వారికి ఫిబ్రవరి 21 శనివారం రోజు దినఫలితాల ప్రకారం మీ జీవితంలో రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం తెలుసుకోబోతున్నామండి. తప్పకుండా ఈ వీడియోని పూర్తి వరకు వినండి. ఒంటరిగా కూర్చొని మనసు ప్రశాంతంగా పెట్టుకొని మరీ వినండి. ఈ ఫిబ్రవరి 21 శనివారం రోజు మీ జీవితంలో ఒక చిన్న సంఘటన కాదు, ఒక పెద్ద మార్పు సూచన అనమాట. ముఖ్యంగా పి అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి పేరున్న వ్యక్తి ద్వారా జరిగేది మీరు ఊహించని విధంగా ఉంటుంది. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదు, పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ యొక్క మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దని ఇంకొంతమందికి షేర్ చేయండి. ఇప్పుడు మకర రాశి వారి దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. మకర రాశి రాశిచక్రంలో 10వ స్థానంలో ఉంటుందండి. శని గ్రహాధిపత్యం కలిగినటువంటి భూస్థిర రాశి అన్నమాట. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు. ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారిని మకర రాశి వారి కిందికి పరిగణించబడతారండి. మకర రాశి వారు బయటకు నిశ్శబ్దంగా కనిపిస్తారు, కానీ లోపల గంభీర ఆలోచనలు చేస్తూ ఉంటారనమాట. బాధ్యతాయుతమైనటువంటి వారు, కష్టపడే స్వభావం కలిగిన వారు, మాట తక్కువ పని ఎక్కువ, ఎవరికి తలనొప్పి ఇవ్వరనమాట. నమ్మిన వారి కోసం ఏమైనా చేస్తారండి. గుణగణాలు ఎలా ఉంటాయంటే కనుక పట్టుదల, ఓపిక, ప్రణాళికతో ముందుకు వెళ్ళడం, కుటుంబానికి అంకిత భావం, గౌరవాన్ని ఇష్టపడడం. అయితే కొన్నిసార్లు ఒంటరితనం, అంతర్ముఖ స్వభావం, ఎక్కువగా కూడా ఆలోచించడం, ఇవి కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క ఫిబ్రవరి 21 శనివారం ప్రత్యేక ఫలితాలు పి అక్షరంతో ఉన్న వ్యక్తి ద్వారా జరిగేది. ఈరోజు పి అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి ఒక కాల్ రావచ్చు, ఒక కాల్ చేయవచ్చు అనమాట. ఒక రహస్య విషయాన్ని చెప్పవచ్చు, మీకు కొత్త అవకాశం సూచించవచ్చు, లేదా మీ జీవితంలో దూరమైనటువంటి బంధాన్ని తిరిగి కలపవచ్చు. మీరు ఇలా జరుగుతుందని అనుకోలేదు అని ఆశ్చర్యపోవచ్చు అనమాట. ఈరోజు జరిగినటువంటి సంభాషణ భవిష్యత్తులో పెద్ద మార్పుకు కూడా కారణమవుతుందండి. అలాగే ఉద్యోగం మరియు ఆర్థికం గురించి చూసుకున్నట్లయితే ఆగిపోయినటువంటి పని ముందుకు కదులుతుందన్నమాట. సీనియర్ వ్యక్తి ప్రశంసలు కానీ, చిన్న లాభం కానీ, వ్యాపారంలో మంచి ఆలోచన, శని ప్రభావం వల్ల ఆలస్యంగా వచ్చినటువంటి ఫలితం ఈరోజు మీకు రూపం దాల్చవచ్చు. అలాగే కుటుంబంలో పెద్దవారి సలహా మేలు చేస్తుందండి. దూరమైనటువంటి వ్యక్తి దగ్గర అవుతారు. పెళ్లి విషయంలో ముందడుగు ఉంటుందన్నమాట. భార్యాభర్తల మధ్య అపార్థం కూడా తొలగిపోతుంది. ఇక ఆరోగ్య పరిస్థితి గురించి చూసుకుంటే కనుక కాళ్ళు, మోకాలు నొప్పులు, ఇటువంటి పెయిన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు పాటించండి. అలసట కానీ, నిద్ర సరిపడా తీసుకోండి. తేలికపాటి ఆహారం తీసుకోవడం కూడా మంచిదండి. శనివారం కావడంతో శరీరానికి విశ్రాంతి చాలా అవసరం. ఇక మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగులు వచ్చేసి నీలం, నలుపు, గోధుమ రంగు. ఈ రంగులు దుస్తులు ధరించడం శుభప్రదంగా ఉంటుంది. శుభ సంఖ్యలు వచ్చేసి 8 మరియు 4 అండి. ఈరోజు మీకు మంచిగా కలిసి వస్తాయన్నమాట. శుభ దిక్కు వచ్చేసి దక్షిణ దిక్కు ప్రయాణం లేదా పని ఈరోజు మీకు అనుకూలంగా కూడా ఉంటుందన్నమాట. శనివారం పరిహారాలు వచ్చేసి శనీశ్వరునికి నువ్వుల నూనె దీపం వెలిగించడం కానీ, నల్ల నువ్వులు దానం చేయడం కానీ, హనుమాన్ ఆలయం దర్శనం కానీ, శని గాయత్రి జపం చేయడం చాలా మంచిదన్నమాట. ఈ శనివారం సాధారణం కాదండి. పి అక్షరం ఉన్నటువంటి వ్యక్తి ద్వారా వచ్చే మాట మీ జీవితాన్ని మలుపు తిప్పవచ్చు అనమాట. ఒంటరిగా కూర్చొని వినమని మొదట చెప్పింది ఇదే కారణం. ఈరోజు జరిగిన సంఘటన భవిష్యత్తులో పెద్ద ఫలితానికి నాంది పలకవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క మకర రాశి వారు గత కొంతకాలంగా ఒక విషయంలో ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఆ పని అవుతుందా లేదా అన్న సందేహం మీలో ఉందన్నమాట. అక్కడే పి అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి ఎంట్రీ ఇస్తారండి. షాక్ ఇచ్చే పరిణామం అని చెప్పుకోవచ్చు అనమాట. మీరు ఎప్పుడూ ఆగిపోయిందనుకున్న పని ఆ వ్యక్తి ఒక్క మాటలో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఒక ఫోన్ కాల్ కానీ, ఒక సిఫారస్ కానీ, ఒక రహస్య సమాచారం కానీ, లేదా మీకు తెలియని ఒక సహాయం కానీ, మీకు ఇలా జరిగిందా అనిపించేలా ఉంటుందన్నమాట. అలాగే పి అనే వ్యక్తి వల్ల ఆగిపోయినటువంటి డబ్బు వస్తుందండి. ఇంటర్వ్యూ క్లియర్ అవుతుంది. ప్రమోషన్ సమాచారం, కొత్త కాంట్రాక్ట్, మీరు ఊహించని దిశలో లాభం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఈ వ్యక్తి దూరమైన బంధాన్ని కలుపుతాడండి. పెళ్లి విషయాల్లో నిర్ణయం తీసుకొని రావచ్చు అనమాట. ప్రేమలో ఉన్నవారికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వవచ్చు. మీ హృదయానికి చాలా కాలంగా ఉన్న సందేహం క్లియర్ అవుతుందండి. ఈ పి వ్యక్తి మాటల్ని పూర్తిగా నమ్మే ముందు ఒకసారి ఆలోచించండి. ఈ యొక్క మకర రాశి వారు సహజంగా ఓపిక కలవారండి. అదే మీ బలం. చివరి మాట ఏంటంటే కనుక ఈ సంఘటన మీ జీవితంలో ఒక చిన్న మార్పు కాదు, భవిష్యత్తులో పెద్ద ఫలితానికి నాంది కావచ్చు. పి అనే వ్యక్తి వల్ల జరిగేది ముందుగా ఊహించలేరు, కానీ జరిగిన తర్వాత మీరు నిజంగా ఆశ్చర్యపోతారని కూడా చెప్పుకోవచ్చండి. రేపు శనివారం కాబట్టి మకర రాశి వారు చేయవలసినటువంటి కొన్ని పూజలు, పరిహారాలు, దానాల గురించి తెలుసుకుందాం. శనివారం అంటే శని ప్రభావం ఎక్కువగా ఉండే రోజు కాబట్టి మకర రాశికి అధిపతి శని కావడంతో ఈరోజు మీరు చేసే పూజలు త్వరగా ఫలితమిస్తాయని విశ్వాసం. అయితే శనిదేవుడికి పూజ విధానం ఎలా చేయాలంటే కనుక ఉదయం స్నానం చేసి నల్ల లేదా నీలం రంగు దుస్తులు ధరించండి. బ్లాక్ కలర్, బ్లూ కలర్, ఈ రెండిట్లో ఏదో ఒక రంగు దుస్తులు ధరించండి. ఒక చిన్న దీపంలో నువ్వుల నూనె వేసి దీపం వెలిగించండి. ఓం శం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. సాధ్యమైతే శని ఆలయ దర్శనం చేయండి.
ఇది ఉద్యోగ సమస్యలు, అప్పులు, ఆలస్యాలు తగ్గించడానికి మేలు చేస్తుందండి. ఇంకా హనుమాన్ స్వామి ఆరాధన రేపటి రోజున మీకు ఎంతో శుభప్రదం అండి. శని ప్రభావం తగ్గడానికి హనుమంతుడికి పూజ చాలా ఉత్తమం అనమాట. హనుమాన్ చాలీస చదవండి, బెల్లం శనగలు నైవేద్యం పెట్టండి, ఓం హనుమతే నమః అని జపించండి. ఇది భయం, మనసులో ఉన్న ఒత్తిడి తగ్గిస్తుందనమాట. ఇంకా చేయవలసినటువంటి కొన్ని దానాల గురించి తెలుసుకుందాం. శనివారం ఈ దానాలు చాలా శుభప్రదం అండి. మీకు నల్ల నువ్వులు కానీ, నల్ల దుస్తులు, ఇనుము వస్తువులు, పేదవారికి అన్నదానం, కుక్కలకు లేదా కాకులకు ఆహారం పెట్టడం, ఇది కర్మదోషాలు తగ్గించడంలో సహాయపడుతుందని నమ్మకం అనమాట. ఇంట్లో చేయవచ్చే చిన్న పరిహారాలు కూడా తెలుసుకుందాం. మీకు సాధ్యమైతే కనుక ఈ పరిహారాలను మీరు తప్పకుండా చేయొచ్చు అనమాట. ఇంట్లో చిన్న దీపారాధన చేసుకున్న తర్వాత మీరు గుడికి వెళ్తారు కదా, అక్కడ రావి చెట్టు ఉంటుంది కదండి, రావి చెట్టు చుట్టూ 7 ప్రదక్షిణలు చేయండి. సాయంత్రం 1 నిమిషం మౌనంగా కూర్చొని ధ్యానం చేసుకోవడం కానీ, పెద్దవారి ఆశీర్వాదం తీసుకోవడం కానీ చాలా ఉత్తమం. ఇక జాగ్రత్తలు వచ్చేసి, ఎవరిని ఎప్పుడు కూడా అనుమానించొద్దండి, అబద్ధాలు చెప్పకండి, కోపం నియంత్రించుకోండి, అవసరం లేని ఖర్చులు చేయవద్దు. ఈ యొక్క మకర రాశి వారికి శని మీ అధిపతి కాబట్టి ఈరోజు మీరు చేసే మంచి పని భవిష్యత్తులో మీకు పెద్ద ఫలితంగా తిరిగి వస్తుందండి. ధైర్యంగా ఉండండి, ఓపికగా ఉండండి. శని కష్టపెడతాను కానీ ఖాళీ చేతులతో పంపడని ఈ విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అలాగే రేపు శనివారం జపించుకోవాల్సినటువంటి కొన్ని మంత్రాలు, నామాలు వచ్చి తప్పకుండా తెలుసుకుందామండి. శనివారం రోజు శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మంత్రాలు శ్రద్ధగా జపిస్తే మానసిక శాంతి, అడ్డంకులు తగ్గడం, కర్మ ఫలితాలు సాఫీగా రావడం జరుగుతాయని విశ్వాసం కాబట్టి శని బీజ మంత్రం అండి. ఓం శం శనీశ్వరాయ నమః అని 108 సార్లు జపించండి. ఉదయం లేదా సాయంత్రం దీపం ముందు కూర్చొని జపించాలన్నమాట. నల్ల నువ్వుల దీపం వెలిగించండి, అలాగే నల్ల నువ్వుల నూనె దీపం వెలిగించండి. అలాగే శని గాయత్రి మంత్రం అండి. ఓం కకుద్వాహాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నః శని ప్రచోదయాత్ 11 లేదా 21 సార్లు జపించండి. ఉద్యోగం, అప్పులు, ఆలస్యాలు తగ్గేందుకు మీకు మేలు చేస్తుందండి. ఇక హనుమాన్ మంత్రం వచ్చేసి ఓం హనుమతే నమః 108 సార్లు జపించండి. శని దోష నివారణకు ఉత్తమం. భయం, నెగిటివ్ ఆలోచనలు పూర్తిగా తగ్గిపోతాయన్నమాట. ఇక 4వది వచ్చేసి మహామృత్యుంజయ మంత్రం. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్కరు మీకు ఆపదలో ఉన్నా కానీ, మీకు ఏదైనా భయం కలుగుతుందన్నా కానీ, బయటికి వెళ్ళే ముందు కానీ, బయటికి వెళ్ళొచ్చిన తర్వాత కానీ, మనం బయటకు వెళ్ళేటప్పుడు పనులు జరగవు అని అనుకున్నప్పుడు కానీ ఈ మృత్యుంజయ మంత్రం మీరు తప్పకుండా జపించుకోండి. అదేంటంటే కనుక ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమియ బంధనాన్ మృత్యోర్మృక్షయమామృతాత్ అని 11 సార్లు జపించండి. ఆరోగ్య రక్షణకు చాలా మంచిదండి. జపించే విధానం వచ్చేసి స్నానం చేసి పరిశుభ్రంగా కూర్చోవాలి, దీపం వెలిగించాలి, మనసు ప్రశాంతంగా ఉంచుకొని తొందర కాదు నెమ్మదిగా శ్రద్ధగా మీరు తప్పకుండా జపించాలని కూడా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క మకర రాశి వారికి ప్రత్యేకంగా శని మీ అధిపతి కాబట్టి ఈరోజు జపించినటువంటి మంత్రాలు త్వరగా ఫలిస్తాయని విశ్వాసం. అలాగే రేపు శనివారం కాబట్టి చేసుకోవాల్సినటువంటి కొన్ని ప్రత్యేక పరిహారాలు కూడా తెలుసుకుందామండి. మకర రాశికి అధిపతి శని కాబట్టి శనివారం రోజు చేయవలసినటువంటి పరిహారాలు మీకు ఎంతో శుభప్రదంగా ఉంటాయన్నమాట. రేపు ఈ చిన్న చిన్న పనులు చేస్తే అడ్డంకులు తగ్గి మనసుకు ప్రశాంతత కూడా లభిస్తుందండి. నువ్వుల నూనె దీపం వెలిగించండి. ఉదయం లేదా సాయంత్రం ఒక చిన్న పాత్రలో నువ్వుల నూనె వేసి దీపం వెలిగించండి. దీపం ముందు కూర్చొని ఓం శం శనీశ్వరాయ నమః 108 సార్లు జపించండి. ఇది ఉద్యోగ ఆలస్యాలు, అప్పులు, ఆటంకాలు తగ్గించేందుకు మేలు చేస్తుంది. ఇక 2వది వచ్చేసి నల్ల నువ్వుల పరిహారం అండి. కొన్ని నల్ల నువ్వులు తీసుకొని ఆలయంలో లేదా పేదవారికి దానం చేయండి, లేకపోతే ప్రవహించే నీటిలో వదిలేయండి. ఇది కర్మ దోషాలు తగ్గించడానికి సహాయపడుతుందని నమ్మకం. 3వది వచ్చేసి హనుమంతుని ఆలయానికి వెళ్ళి బెల్లం శనగలు సమర్పించండి. హనుమాన్ చాలీస చదివి ఇంటికి రండి. శని ప్రభావం తగ్గడానికి ఇది ఉత్తమ పరిహారం అండి. అలాగే రావి చెట్టు దగ్గర చేసేటువంటి పరిహారం. రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు లేదా 7 ప్రదక్షిణలు చేయండి. మౌనంగా మీ కోరికను మనస్సులో కోరుకోండి. ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించండి. దీర్ఘకాలిక సమస్యలు తగ్గుతాయని విశ్వాసం. అలాగే జీవులకు ఆహారం, కుక్కలకు రొట్టెలు కానీ, కాకులకు అన్నం కానీ ఇలా పెట్టడం వల్ల శని కృప కోసం ఇది మంచి పరిహారం అని తప్పకుండా తెలుసుకోండి. అబద్ధాలు మాట్లాడకండి. రేపటి రోజున అసలు కోపం తగ్గించండి. పెద్దవారిని కూడా గౌరవించండి. అవసరం లేని ఖర్చులు అస్సలు చేయొద్దు. ఈ యొక్క మకర రాశి వారికి ప్రత్యేకంగా చెప్పాలంటే రేపు మీరు చేసే మంచి పని, చిన్న దానం కూడా భవిష్యత్తులో పెద్ద ఫలితంగా తిరిగి వస్తుంది. శని కష్టపెడతాడు కానీ చివరికి న్యాయం చేస్తాడు. ఈ విషయాన్ని మీరు తప్పకుండా మర్చిపోద్దండి. చూశారు కదండి మకర రాశి వారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఇంకొంతమంది మకర రాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.